కరీంనగర్ ఎలైట్ స్కూల్ మూసివేయాలి, అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహిస్తున్నారని ఎలైట్ పాఠశాలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సతర శ్రీను స్కూల్పై దాడి, వెంటనే ఎలైట్ స్కూల్ మూసివేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులను పంపిపెడుతూ పాఠశాలలు అక్రమంగా అడ్మిషన్లు చేపడుతున్నారని ఆరోపణలు చేశారు. అనుమతి లేని పాఠశాలలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించడం సిగ్గుచేటని మండిపడ్డారు. పాఠశాల ముందు స్కూల్ బోర్డుతో పాటు పూల కుండీలు ధ్వంసం చేశారు. కొద్దిరాంపూర్లోని ఎలైట్ స్కూల్ పర్మిషన్ లేకుండా ఈరోజు అక్రమంగా ఈరోజు పాఠశాల నడుపుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు పర్మిషన్ లేకుండా ఈరోజు ఈ పాఠశాలకు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న ఈరోజు బండి సంజయ్ ప్రారంభించడం జరిగింది. కనీసం ఈరోజు బండి సంజయ్కి ఈరోజు పర్మిషన్ లేకుండా అడ్మిషన్ చేస్తున్న మినిమం ఈరోజు అవగాహన లేదని చెప్పేసి ఎస్ఎఫ్ఐ అడుగుతున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ నిబంధనల ప్రకారం వాళ్ళు అని మెన్షన్ చేయొద్దు, కానీ వాళ్ళు పెడుతున్నారు. దాంతోపాటు పర్మిషన్ లేకుండా ఈరోజు 10th క్లాస్ అని చెప్పేసి ప్రమోట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ చెప్తున్నాం, పర్మిషన్ లేని ఎలైట్ స్కూల్ పైన మూసివేయాలి. దాంతోపాటు అక్రమంగా తల్లిదండ్రులు మోసం చేస్తూ మభ్య పెడుతున్నారు. ఈరోజు అడ్మిషన్ చేస్తున్న పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రజాప్రతినిధులు దాంతోపాటు అధికారులు ఈరోజు వత్తాసు పడుతూ కమిషన్ల కకృతి పడుతూ ఆఫీస్కి పరిమితం అవుతున్న పరిస్థితి ఈ జిల్లాలో ఉంది. ఈరోజు ఈ సంవత్సరం అనేక పాఠశాలలు ఈరోజు కరీంనగర్ పట్టణంలో ప్రారంభించినా కానీ ఈరోజు ఏ ఒక్క అధికారి దానిపైన స్పందించిన పరిస్థితి లేదు. ఫిబ్రవరి 28 నాడే మాకు పర్మిషన్ వచ్చింది. అన్ని లీగల్గానే ఉన్నాయి, అన్ని రకాల సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకున్నాం. మొన్న మేము బండి సంజయ్ తోటి ఇనాగ్రేషన్ చేయించినాం. బండి సంజయ్ని మేము ఒక బీజేపీ లీడర్గా కాకుండా ఒక సెంట్రల్ మినిస్టర్గా ఇన్వైట్ చేసి మేము ఇనాగ్రేషన్ చేసినాం. ఒక బీజేపీ వాళ్ళు ఇనాగ్రేట్ చేసిందనే ఉద్దేశంతో వీళ్ళు దానికి అగెనెస్ట్ పార్టీ వాళ్ళు, మేము బేసిక్గా ఏ పొలిటికల్ పార్టీకి చెందిన వాళ్ళం కాదు, వేరే పొలిటికల్ పార్టీ వాళ్ళు, వీళ్ళు ఎస్ఎఫ్ఐఓ ఏదో ఉన్నట్టున్నారు, ఏఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ వాళ్ళు కావాలని ఇంటెన్షనల్గా దాడి చేసేది. ఇది మాకు అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి. వీళ్ళు ఇంటెన్షనల్గా బండి సంజయ్కి అగెనెస్ట్, బీజేపీకి అగెనెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని ఇంటెన్షనల్గా దాడి చేసేది తప్ప మాకు అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి. అయితే ఇది పొలిటికల్ మోటోతోనన్నా చేసి ఉండాలి, లేదా ఇక్కడ కాంపిటేటివ్ వేరే స్కూల్ వాళ్ళు లేదన్నా మాకు లేవు అని చెప్పి వాళ్ళను రెచ్చగొట్టైనా పంపుకుంటారు తప్ప మాకు అన్ని రకాల పర్మిషన్ ఉన్నాయి. ఇప్పుడు సరే, ఒకవేళ పర్మిషన్ లేదు అని వాళ్ళు భావిస్తే వచ్చి పర్మిషన్ ఉందా అని అడగాలి. ఇలా డైరెక్ట్ ఇదంతా డ్యామేజ్ చేసేది. మీరు చూస్తుంటే ఆల్మోస్ట్ స్కూల్ నాకు ఒక 10 lakhs వర్త్ విలువైన అన్ని రకాల ప్రొడక్ట్స్ అన్ని కొత్తవి మేము తీసుకొచ్చి పెట్టి అన్ని పగలగొట్టీలు. ఇది విధానం కాదు, ఇది ప్రజాస్వామ్యంలో ఇలా పగలగొట్టడం కాదు.